తెలంగాణ రైతు సోదరులకు నమస్కరించి రాయినది 19/10/2025 దీపావళి కానుకగా రైతు బంధు నిధుల విడుదల. 1, 2, 3, 5, 7, 10 ఎకరాల రైతులకు మాత్రమే వారి ఖాతాలో జమ చేయనున్న ప్రభుత్వం. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు లైక్ చేయటం ద్వారా 2.50 లక్షల రైతాంగానికి ఈ సమాచారం చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా షేర్ చేయటం ద్వారా, మీ బంధువులకు షేర్ చేయటం ద్వారా ఈ సమాచారాన్ని ఎంతోమంది వ్యక్తులకు చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా కామెంట్ చేయటం ద్వారా మీ సందేశాలను ఎప్పటికప్పుడు తెలియపరిచిన వారు అవుతారు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారాన్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్నైనా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్నైనా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి రైతుకు తమ అకౌంట్లలో ఎప్పటికప్పుడు డబ్బులు జమ జరిగేది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 1 నుంచి 4 ఎకరాల వరకు మాత్రమే డబ్బులు అకౌంట్లలో జమ అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఎటువంటి ఇబ్బందులు పడలేదని రైతులు తెలియజేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కావడం లేదని రైతులు వాపోతున్నారు. అదేవిధంగా జై జవాన్ జై కిసాన్, అదేవిధంగా ఎవరి అకౌంట్లలో అయితే డబ్బులు పడలేదో వారు ఇలా చేయండి. మీ గ్రామ సర్పంచ్, మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మీ పేరు, మీ పట్టా పాసు పుస్తకాలను నమోదు చేసుకోండి. పట్టా పాసు పుస్తకాలు లేని వారికి ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం లేదని ప్రభుత్వం తెలియజేసింది. అదేవిధంగా యాసంగి రైతులకు మాత్రమే ఈ నిధులు అనువర్తిస్తాయని ప్రభుత్వం తెలియజేసింది. అదేవిధంగా రైతులు ఎప్పటికప్పుడు తమ పాసు పుస్తకాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేసింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవని రైతులు తెలియజేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వం 1 నుంచి 1, 2, 3, 5, 7, 10 ఎకరాల వారికి దీపావళి కానుకగా రైతు బంధు, రైతు భరోసా పథకాన్ని విడుదల చేసినట్లు సమాచారం వచ్చింది. రైతు దేశానికి వెన్నెముక, రైతు లేనిదే దేశం లేదు. కాబట్టి రైతులు మీ పేరు, మీ ఊరి పేరు, అవి మీకు ఎన్నెన్ని ఎకరాలలో డబ్బులు పడ్డాయో, ఎవరెవరికి డబ్బులు పడలేదో కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి. అదేవిధంగా డబ్బులు పడని వారు మీ పంచాయతీ గ్రామ సెక్రటరీ అందుబాటులోకి వెళ్ళి మీ పట్టా పాసు పుస్తకాలు ఎప్పటికప్పుడు జమ చేయించుకొని, కొత్తగా పాసు పుస్తకాలు వచ్చిన వారు మీ అకౌంట్ని ఎప్పటికప్పుడు పట్టా పాసు పుస్తకాలను చేయించుకొని అకౌంట్లను ఇప్పుడే ఓపెన్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 1 నుంచి 10 ఎకరాల వారికి మాత్రమే
ఈ రైతు భరోసా, రైతు బంధు నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేసిందని రైతులు వాపోతున్నారు. యాసంగి పంట సీజన్లో ఈ రైతులు ఎంతోమంది తమ నిధులు ఎప్పటికప్పుడు, కొంతమంది రైతులు నిధులను సక్రమంగా వినియోగించుకోవటం లేదని, వారి అకౌంట్లలో డబ్బులు పడట్లేదని రైతులు వాపోతున్నారు. ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా కింద 6,000 నుంచి 72,000 వరకు ఈ నిధులు విడుదల చేయనున్నట్లను ప్రభుత్వం తెలియజేసింది. ఎవరెవరికి ఎంత డబ్బులు పడ్డాయో, పడిన వారు ఎప్పటికప్పుడు తమ సమాచారాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. పడని వారు కూడా కామెంట్ రూపంలో ఎప్పటికప్పుడు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్నైనా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్నైనా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మీకు నోటిఫికేషన్ ద్వారా అందుబాటులో ఉంచుతాను.